గాయత్రీదేవి అవతారం కథ. ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టికర్తగా యజ్ఞాలు చేసి దేవతలను సంతోషపరచేవాడు. ఒకసారి బ్రహ్మదేవుడు చేసిన యజ్ఞానికి సరస్వతీదేవి ఆలస్యంగా రాలింది. యజ్ఞానికి పత్ని సహితుడైన బ్రహ్మదేవుడు తప్పనిసరిగా ఉండాలి. ఆలస్యమవుతుందని చూసి బ్రహ్మదేవుడు యజ్ఞం ఆగిపోకుండా ఉండేందుకు ఒక స్త్రీని సృష్టించాడు. ఆ స్త్రీ 5 వేదాల శక్తిని కలిగినది. ఆమెకు 5 ముఖాలు వచ్చాయి. ప్రతి ముఖం ఒక వేదాన్ని సూచిస్తుంది. అలా అవతరించిన ఆ దేవిని గాయత్రీదేవి అని పిలిచారు. గాయత్రీదేవి యజ్ఞంలో భాగస్వామి కావడంతో యజ్ఞం సక్రమంగా పూర్తి అయింది. అప్పటి నుండి ఆమెను వేదమాతగా ఆరాధించడం మొదలైంది. గాయత్రీదేవి పూజ ఫలితాలు: జ్ఞానం, విద్య, మేధస్సు కలుగుతాయి. పాపాలు తొలగుతాయి. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం వస్తాయి. భక్తుడు ఎప్పుడూ ధర్మమార్గంలో నడుస్తాడు. గాయత్రీదేవి ఇష్టమైన పుష్పాలు: ఎర్ర గులాబీ, కమలం, జపపుష్పం. ఇష్టమైన నైవేద్యం: పాలు, పాయసం, పొంగలి, బెల్లం మిఠాయిలు, ఉడికించిన బియ్యం, పాల గ్లాస్. ఇష్టమైన వర్ణం, రంగు: ఎరుపు, తెలుపు. ఇష్టమైన ఆభరణం: బంగారు కిరీటం, ముత్యాల మాలలు. ఇష్టమైన మంత్రం: గాయత్రీ మంత్రం, ఓం భూర్భువస్సువః. గాయత్రీదేవిని భక్తితో పూజిస్తే జ్ఞానం, విద్య, వాక్సిద్ధి, ఆయుష్షు, ఐశ్వర్యం కలుగుతాయని చెబుతారు. గాయత్రీదేవి సులభ పూజ విధానం: స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. వేదికపై ఎరుపు వస్త్రం పరచి గాయత్రి అమ్మవారి ఫోటో, విగ్రహాన్ని ఉంచాలి. ముందు దీపం వెలిగించి అగబత్తి, కర్పూరం పెట్టాలి. 4 అమ్మవారికి ఎరుపు లేదా తెల్ల పువ్వులు సమర్పించాలి. పాలు, పాయసం, పొంగలి, బెల్లం వంటి నైవేద్యం సమర్పించాలి. ఉడికించిన బియ్యం, పాల గ్లాస్. పాయింట్: గాయత్రీదేవి ఇష్టమైన మంత్రం జపించాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చివరగా హారతి ఇచ్చి ప్రార్థన చేయాలి. పూజ ఫలితం: ఈ విధంగా పూజ చేస్తే విద్యలో విజయము, జ్ఞానం, ఆరోగ్యం, శాంతి, సంపద కలుగుతాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.